అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాము, స్వర్ణాంధ్రప్రదేశ్ను చేస్తాము, అన్నదాతలను ఆదుకుంటాము, రైతులను రంది లేకుండా చూసుకుంటాము, అన్నదాత సుఖీభవ అనుకుంటా శుద్ధులు చెప్పుకుంటానే ఇట్లా అరిగోసలు పెట్టుడేంది. అరే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర పెట్టుమంటే పెట్టరు. అదే రైతు పండించిన ధాన్యంతో తయారు చేస్తున్న బిస్కెట్ పుడలకా నుంచి చాక్లెట్ల దాకా పొద్దుగాల లేచింది మొదలు పొద్దు గోకేదాకా మనిషికి అవసరమయ్యే ప్రతి ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలకేమో వాళ్ళు ఎంతంటే అంత ధర నిర్ణయించే కానును. అదే రాత్రనక పగలనక చెమటదార పోసి రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించే రైతుకు ధర నిర్ణయించే హక్కు లేదు. ఇవేం చట్టాలు, ఇవేమి కానూన్లు. రైతే రాజు అని చెప్పుకున్నాడు కాదు, రైతు తను పండించే పంటకు ధర నిర్ణయించే రోజు రావాలి. అప్పుడు ఏ బ్యాంకుల రైతులు రుణాలు తీసుకోరు. అట్లా చేయకుండా ఇట్లా పేదల ఇండ్ల మీద పడి బ్యాంకులలో ఇంట్లో ఉన్న టీవీల కాడ నుంచి ఇంటి ముంగడ పార్కు చేసిన బైకుల దాకా ఎత్తుకపోతుంటే అందరు లీడర్లు ఏమో కానీ ముఖ్యంగా కష్టజీవుల గురించి కమ్మటి కవితలు ఈనబెట్టే ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ ఏం కమాయి చేస్తున్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.